హాయ్ అండి అందరికీ ఈరోజు ఇంట్లోనే ఈజీగా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో మీ అందరికీ చూపిస్తాను. మనం రోజు పాలు వేసుకుంటాం కదా, మేమైతే గేదె పాలు తీసుకుంటామండి. ఇలా పాలు రోజు వెచ్చబెట్టుకున్నాక మేగడ పైన ఉన్న మేగడ ఇట్లా స్టోర్ చేసుకుంటాము. ఇది ఎక్కువయ్యాక ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. రోజు మేగడ తీసాక మొత్తం ఇట్లా ఎక్కువయ్యాక మిక్సీ జార్లో తీసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఇట్లా మిక్సీ పట్టిస్తా. చూసారా నెయ్యి వెన్న పైకి ఎలా వచ్చేసిందో, ఆ వెన్న అంతా ఒక స్టీల్ తెపాల్లోకి తీసుకుంటున్నానండి. నేనైతే ఒక పెద్ద తెపాలు తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ వెచ్చబెట్టేటప్పుడు బయటకు పొంగిపోతుంది చిన్న తెపాలైతే. రెండోసారి కూడా ఇట్లా మిక్సీ జార్లో పట్టానండి. చూడండి, ఈ వెన్న కూడా దాంట్లో వేసి అంతా ఒకసారి వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, అవి తీసి దీంట్లో వేస్తున్నాను. ఇవి ఎందుకు వేస్తున్నానంటే వెన్నలో ఉన్న నీళ్ళు శాతం మొత్తం పక్కకు వచ్చేస్తుంది, వెన్నంతా గట్టి పడుతుంది. అందుకని ఇట్లా తీసి ఒక 5 నిమిషాలు పక్కన పెడతా. చూడండి, నీళ్ళన్నీ పైకి వచ్చేసాయి కదా, బయటకు పక్కకు వచ్చేసాయి నీళ్ళన్నీ. వెన్న గట్టి పడిందనమాట. ఈ నీళ్ళన్నీ ఒక కప్పులో తీసుకుంటున్నాము. ఇప్పుడు వెన్న గట్టిగా ఉందన్నమాట. వెచ్చబెట్టుకునేటప్పుడు ఈజీగా అయిపోతుంది. నీళ్ళు ఉంటే చాలా టైం పట్టేస్తుంది నెయ్యి తయారవడానికి. మజ్జిగ నీళ్ళన్నీ తీసేసాం కదా, ఇప్పుడు పొయ్యి ఆన్ చేసుకొని వెన్నని ఇట్లా మరగబెట్టుకుంటున్నాము. మరుగుతున్నప్పుడు ఇలా మరుగుతుంది కదా, ఒక అట్లకర్ర తీసుకొని మనం గడిగడికి కదుపుతూ ఉండాలి. కదపకుండా ఉన్నామనుకోండి అడుగు అంటుకుంటుంది, తర్వాత తెపాలు తవ్వడానికి మనకి కష్టంగా అయిపోతుంది అన్నమాట. ఇలా కదుపుతూ ఉండాలి. అప్పుడు మనకి నెయ్యి తయారయ్యాక తెపాలు తవ్వుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇగోండి, ఇట్లా కరిగిందనమాట. ఇట్లా నురగలు వస్తుంది. చూసారా, ఆయిల్ మొత్తం పైకి వస్తుంది. మొత్తం ఆయిల్ పైకి వచ్చేసింది. చూసారా, ఇప్పుడు తయారైపోయింది నెయ్యి. ఇట్లా నురగలు వచ్చింది అనుకోండి, తయారైపోయినట్టే. లాస్ట్లో పొయ్యి బంద్ చేసుకొని 4 కరివేపాకు రెబ్బలు వేసి ఇట్లా కదుపుకోవాలి. చల్లారాక ఒక సీసాలో తీసుకొని స్టోర్ చేసుకోవాలి. నెయ్యి రెడీ. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.